కండలు పెంచాలని, ఫిట్నెస్ పెంపొందించుకోవాలని చాలామంది భావిస్తుంటారు. ఇందుకోసం జిమ్కి వెళ్తూ కష్టపడుతూ ఉంటారు. త్వరగా కండలు రావడానికి కొందరు సప్లిమెంట్స్తో పాటు స్టెరాయిడ్స్ వాడి అనారోగ్యం బారిన పడుతూ ఉంటారు. కానీ సరైన ఆహారం తీసుకోవటం ద్వారా చక్కటి కండలను పెంచుకోవచ్చు. సప్లిమెంట్స్ వాడకుండానే మంచి ఫిజిక్ను సొంతం చేసుకోవచ్చు. ఇందుకోసం ముందుగా రోజువారీ ఏ ఆహారాన్ని తీసుకుంటున్నామో రాసి ఉంచుకోవాలి. ఏం తిన్నా రాసి పెట్టుకోవడమో, ఫోన్లో నోట్ చేసుకోవడమో చేస్తూ ఉండాలి. బాడీ బిల్డింగ్ కోసం ఎన్ని క్యాలరీలు తీసుకుంటున్నాం, ఎన్ని క్యాలరీలు ఖర్చు చేయనున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మీరు ఎంత తింటున్నారు, దాని ద్వారా ఎన్ని క్యాలరీలు మీ ఒంట్లో చేరుతున్నాయనే విషయం పట్ల సరైన అవగాహన ఉండాలి. ఏ ఫుడ్ ద్వారా ఎన్ని క్యాలరీలు ఒంట్లో చేరుతున్నాయో తెలుసుకోవటానికి చాలా యాప్స్ అందుబాటులో ఉన్నాయి. కండలు పెంచేందుకు టిప్స్ ను కింద చూద్దాం. తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్లు, కొవ్వులు ఏ మేర ఉన్నాయో ముందుగా తెలుసుకోవాలి. ప్యాక్డ్ ఫుడ్ తీసుకుంటున్నట్లయితే దానిపైన వివరాలు రాసే ఉంటాయి. కండలు పెంచాలని భావిస్తున్నారు కాబట్టి తీసుకునే ఆహారంలో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్ 40% చొప్పున, కొవ్వులు 20% ఉండేలా చూసుకుంటూ ఉండాలి. క్యాలరీలు ఒంట్లో చేరే ఆహారం తీసుకోవాలి కదా అని జంక్ ఫుడ్ తినడం వల్ల మొదటికే మోసం వస్తుంది. డ్రై ఫ్రూట్స్, నెయ్యి, కొవ్వు తక్కువగా ఉండే మాంసం, చికెన్ బ్రెస్ట్, పాలు, ఆకుకూరలను ఆహారంలో భాగంగా తీసుకుంటూ ఉండాలి. అదే పనిగా తినడం కూడా మంచిది కాదు. క్లీన్ ఫుడ్ నే ఆహారంలో భాగం చేసుకోవాలి. ఈ టిప్స్ పాటిస్తే నెల రోజుల్లో మీ శరీరంలో మార్పు రావడాన్ని గమనిస్తారు. కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, కొవ్వులను సరైన మోతాదులో తీసుకోవటం వల్ల మీ బాడీ సైజ్ తద్వారా బరువు పెరగడాన్ని గమనించవచ్చు. ముఖ్యంగా మీ కండలు ఎక్కువగా పెరుగుతుంటాయి. ఈ టిప్స్ ప్రాథమికంగా కండలు పెంచేందుకు మాత్రమే సరిపోతాయి. మీరు సల్మాన్ ఖాన్ లా కండలు పెంచాలంటే మాత్రం ఫిట్నెస్ ట్రైనర్ ని సంప్రదించాలి. ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని, మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు తెలుసుగా, ఆరోగ్య సూత్ర.